సో హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? సో ఈరోజు సండే. సో మా ఇంట్లో వెజ్. సో మీ ఇంట్లో ఏంటి చూడండి. సో కామెంట్ చేయండి, మీ ఇంట్లో స్పెషల్ ఏంటి. సో అట్లాగే ఏంటంటే సో వచ్చే వారం స్టాక్ మార్కెట్లో జరిగే ఘోరం. సో నిజంగా ఘోరం జరుగుతుందా? సో నిఫ్టీ అక్కడ దాకా వెళ్తుందా? సో నిఫ్టీ మంత్లీ చార్ట్లో లెవెల్ చూస్తే ఎక్కడ ఉందో తెలుసా నెక్స్ట్ బై ఆర్డర్. సో సర్ప్రైజ్ అవుతారు, షాక్ అవుతారు. సో ఆ అప్డేట్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఐఎంఎఫ్ చేసిన కీ కామెంట్స్ ఏంటి, మన కంట్రీ జీడిపికి సంబంధించి ఐఎంఎఫ్ చేసిన కీ కామెంట్స్ ఏంటి ఈ వీడియోలో చూద్దాం వివరంగా. అలాగే లాస్ట్ 10 ఇయర్స్లో నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది రిలయన్స్. సో అంతలా ఎక్కడ చెడింది ఆ విషయాల గురించి చూద్దాం. విప్రో టెక్ఎం యొక్క Q3 అప్డేట్స్ చూస్తే షాకు సర్ప్రైజ్ అవడం అనేది ఖాయం. సో ఆ అప్డేట్ గురించి చూద్దాం. సో అలాగే మన పోర్ట్ఫోలియో స్టడీలో భాగంగా స్వరాజ్ ఇంజిన్స్ యొక్క థింగ్ చూద్దాం. దానికి సంబంధించిన Q3 రిజల్ట్స్ వచ్చాయి. అలాగే క్యాన్ఫిన్ హోమ్స్ యొక్క Q3 అప్డేటు, కొటక్ మహీంద్రా యొక్క Q3 అప్డేటు. సో మార్కెట్ గమనాన్ని శాసించగలదు కొటక్ మహీంద్రా. సో ఇత్యాది అప్డేట్స్తో బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గానే ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఎందుకంటే ఒక 2-3 వీడియోస్ మీరు మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే నచ్చి మీ అంతా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో చూడండి ఫ్రెండ్స్, నేను మంత్లీ చార్ట్ ప్లేస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తుంది అయితే కనుక డైలీ చార్ట్. సో మంత్లీ చార్ట్ ప్లేస్ చేస్తున్నాను చూడండి. చూడండి సార్, మంత్లీ టైం ఫ్రేమ్వర్క్లో ఏం జరుగుతుంది అని అంటే సో ఆల్రెడీ ఏంటంటే ట్రెండ్ డౌను. సో మనకి చూడండి సింపుల్గా ట్రెండ్ లైన్ డ్రా చేస్తే మంత్లీ చార్ట్లో ఏంటంటే డౌన్ ట్రెండ్ అనేది నడుస్తూ ఉంది. అలాగే మంత్లీ చార్ట్లో బయర్ ఎక్కడ ఉన్నాడు అనేది మనం చూస్తే కనుక 21,065, 19,892 ఇక్కడ ఉన్నారు బయరు. సో ఇక్కడ దాకా వెళ్ళే పాసిబిలిటీస్ ఎంత ఉన్నాయి అని అంటే చూడండి సార్, 70% పాసిబిలిటీ ఉంది. అప్కమింగ్ డేస్, అప్కమింగ్ మంత్స్లో నిఫ్టీ ఏంటంటే 21,065 అలాగే 19,892 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో 70% ఎందుకని అంటున్నాను అని అంటే సో ఇప్పుడు వస్తున్న ఎర్నింగ్స్ క్వార్టర్లీ రిజల్ట్స్ మనం చూస్తే కనుక ఫ్లాట్గాను, అలాగే కొన్నేమో ఆశించిన స్థాయిలో లేకుండా ప్రాఫిట్లలో క్షీణత కనిపించడం అనేది మనం చూడొచ్చు. అలాగే ఏంటంటే ఇంకా ఏంటంటే కొన్ని కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ రావాలి. చూడండి సార్, రిలయన్స్ లాంటి కంపెనీ ఏంటంటే మనం చూస్తే కనుక సో డీసెంట్గానే రిజల్ట్స్ ఇచ్చింది. ఊహించిన దానికన్నా బెటర్గానే ఉంది. కాకపోతే ఏంటంటే ఊహించిన దానికన్నా బెటర్గా ఉంది. కానీ ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇట్లాంటి కంపెనీల యొక్క రిజల్ట్స్ చూస్తే సో మనకి పర్లేదని చెప్పచ్చు. కాకపోతే నెక్స్ట్ కమింగ్ క్వార్టర్కి సంబంధించి ఎస్పెషల్లీ ఇన్ఫోసిస్కి సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్ 25కి ఇచ్చిన వాళ్ళ గైడ్లైన్స్ని చూస్తే Q4లో ఏంటంటే డీ గ్రోత్ అనేది కనబడుతుంది అనమాట రెవెన్యూలో. కాబట్టి దాని యొక్క సెక సో మనకేంటంటే ఐటీ మార్కెట్కి అంటే ఐటీ సెక్టార్కి ఎఫెక్ట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూ అవుతా కాస్త సెల్ ఆఫ్కి వెళ్ళే అవకాశాలు 70% ఉన్నాయి. కానీ రిమైనింగ్ 30% ఏంటి అని అంటే HDFC బ్యాంకు, ICICI బ్యాంక్ అనేది కీలకం. సో వాటి యొక్క ఎర్నింగ్స్ కనుక ఎక్స్ట్రాడినరీగా వచ్చి గైడ్లైన్స్లు బెటర్గా ఉంటే మార్కెట్ బ్రాడ్ వ్యూ అనేది పైకి వెళ్ళేలాగా కూడా మారచ్చు. కాబట్టి వాటి ఎర్నింగ్ ముందే పూర్తిగా ఏంటంటే మనం ఖచ్చితంగా కిందకి వెళ్తుంది అని చెప్పి డెసిషన్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మరి కొటక్ మహీంద్రా యొక్క రిజల్ట్స్, విప్రో టెక్ మహీంద్రా ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలో చూసి మరలా ఏంటంటే మంత్లీ, వీక్లీ, డైలీ టైం ఫ్రేమ్వర్క్లో ఎలా ఉండబోతుంది, రేపు స్పెషల్గా మండే మార్కెట్లో నిఫ్టీ పాసిబిలిటీస్ ఏంటి ఇత్యాది విషయాలు చూద్దాం. పదండి, కాస్త విరామం ఇద్దాం నిఫ్టీకి. చూడండి ఫ్రెండ్స్, ఐటీ స్టాక్స్లో మనకి టీసీఎస్, ఇన్ఫోసిస్ అట్లాగే ఏంటంటే దిగ్గజ కంపెనీల్లో ఏంటంటే దాని తర్వాత వరుసలో టెక్ మహీంద్రా, విప్రో ఇవి కూడా ఉంటాయి. సో విప్రో యొక్క ఆపరేటింగ్ రెవెన్యూ చూడండి ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లాట్గా ఉంది. అలాగే ప్యాడ్ చూస్తే 24.5% గ్రోత్ అనేది కనపరిచారు. సో అయితే ఏంటంటే విప్రో మేనేజ్మెంట్ యొక్క కామెంట్స్ ఏంటి అది మనకి ఏంటంటే కీలకం. చూడండి ఫ్రెండ్స్,
Q3లో వీ క్లోజ్డ్ 17 లార్జ్ డీల్స్ విత్ టోటల్ వాల్యూ ఆఫ్ $1 billion. సో అది అట్లా డీల్స్కి సంబంధించి మనకి అప్డేట్ కనిపిస్తూ ఉంది. అలాగే అవర్ ఏఐ లెడ్ అప్రోచ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి హెల్పింగ్ అస్ టు విన్ డీల్ అని, వీళ్ళే కాదు ప్రపంచమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్తూ ఉంది. దాని గురించి కామెంట్ చేస్తూ ఉన్నారు. వీ విల్ కంటిన్యూ టు ఇన్వెస్ట్ ఇన్ ఏఐ ఎడ్యుకేషన్ అని చెప్తున్నారు. వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏఐ టూల్స్ అండ్ ప్లాట్ఫామ్స్ అని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా కామెంటరీ చూస్తే ఏఐ సపోర్టివ్గా ఉంది. వాళ్ళ నెక్స్ట్ ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్స్ ఏఐ రిలేటెడ్గా చేయబోతున్నారనే విషయం మనకి అర్థమవుతుంది. 2024 వాజ్ మార్క్డ్ బై మ్యాక్రో ఎకనామిక్ ఛాలెంజెస్. 24లో మనం చూసాము ఛాలెంజెస్ ఫేస్ చేశారు. అయితే ఏంటంటే హోప్ఫుల్ అండ్ రెసిలెంట్ అబౌట్ 2025. హోప్ఫుల్ అని చెప్పారు కానీ ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉంటుందని చెప్పట్లేదు. ఇదే మేనేజ్మెంట్ యొక్క తెలివి. అర్థమవుతుందా? సో ఇట్లాంటి విషయాలు మనం చూడొచ్చు అనమాట. కాబట్టి ఏంటంటే 1 to 2 quartersలో ఎర్నింగ్లో ఎఫెక్ట్ మనకి అట్లీస్ట్ 1 single quarterలో ఎర్నింగ్ సంబంధించి చాలా మంచిగా గ్రోత్, అట్లాగే ఏంటంటే గైడ్లైన్స్లు ఫర్దర్గా మంచిగా ఉంటే తప్ప మనకి ఎస్పెషల్లీ విప్రోలో ఏంటంటే నెక్స్ట్ మళ్ళా ఆశాజనకమైన గ్రోత్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం స్టాక్ ర్యాలీ పాయింట్ ఆఫ్ వ్యూలో అని మనం చెప్పచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత టెక్ మహీంద్రా యొక్క ఎర్నింగ్స్ చూద్దాం. ఆపరేటింగ్ రెవెన్యూ 1.4% ఉంది. ప్యాడ్ చూస్తే 92% మనకి పెరిగిందనమాట. సో లాస్ట్ ఇయర్ ఏంటంటే డౌన్ పర్ఫామ్ చేశాయి. అయితే ఏంటంటే మనకి ప్రాఫిట్ కన్నా కూడా మనం ఎప్పుడైనా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెవెన్యూ ఫ్లాట్గా ఉంటే ఏ కంపెనీ అంటే ఏ ఇన్వెస్టర్ ఇష్టపడరు. విప్రోకి ఫ్లాట్గానే ఉంది రెవెన్యూ, అలాగే టెక్ మహీంద్రా కూడా ఫ్లాట్గానే ఉంది. సో ఇది ఒకసారి మనం అబ్జర్వ్ చేయగలం. అలాగే ఏంటంటే సో ఎర్నింగ్ హైలైట్స్లో చూడండి డీల్ విన్స్ ఎలా ఉన్నాయి అంటే ఆర్డర్ బుక్ ఎలా ఉందని చూస్తే కనుక న్యూ డీల్ విన్స్ అనేవి సో టీసీవీ $745 million అనమాట. అంటే $745 million అంటే క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 23.5% అప్ అయింది. ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 96% అప్ అయింది. సో అయితే ఏంటంటే హెడ్ కౌంట్ డౌన్ బై 3,785 people. సో ఇది కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. ఓవరాల్గా ఐటీ కంపెనీల యొక్క ఎర్నింగ్స్ చూస్తుంటే ఏంటంటే నెక్స్ట్ అంటే ఈ కమింగ్ క్వార్టర్ కూడా మన ఐటీ సెక్టర్ మీద ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. నిఫ్టీ ఏంటంటే ఫ్లాటిష్ టు డౌను, ఏదైనా పైకి వెళ్ళినా కూడా స్లైట్గా అప్ మూవ్మెంటే కానీ పెద్ద పండగ ఏమీ ఉండకపోవచ్చు అనేది మనకి అర్థమవుతుంది అని చెప్పచ్చు. ఇవి ఐటీ కంపెనీస్ యొక్క నా వ్యక్తిగతమైన స్టడీగా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం చెప్పిన ఐటీ థింగ్స్ అలాగే ఏంటంటే సో మనం చూస్తే కనుక అలాగే ఐఎంఎఫ్ కామెంట్ కూడా మనం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇప్పటిదాకా మనం ఏంటంటే ఐటీ సెక్టర్ రిలేటెడ్ ఎర్నింగ్స్ చూసాము. అలాగే నా వ్యూ ఏంటనేది చెప్పాను. అలాగే ఐటీ సెక్టార్ యొక్క ఎర్నింగ్స్ అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా చూసిన తర్వాత ఫర్దర్గా నెక్స్ట్ క్వార్టర్లో ఎలా ఉండొచ్చు బిజినెస్ అని మీరు అనుకుంటున్నారు. అలాగే స్టాక్ మార్కెట్ మీద ఏ విధంగా ఐటీ సెక్టార్ యొక్క ఇంపాక్ట్ కమింగ్ డేస్లో ఉంటుందని మీరు అనుకుంటున్నారు. కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అనేది చెప్పండి అనమాట. ఖచ్చితంగా మీ ఒపీనియన్ చెప్పండి. దాన్ని బట్టి మనం నెక్స్ట్ వీడియోస్లో మనం ఫర్దర్గా డిస్కషన్ అనేది కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఐటీ ప్యాక్ తర్వాత మనకి ఇక్కడ కీలకమైన అప్డేట్ కనిపిస్తూ ఉంది. ఐఎంఎఫ్ కట్స్ ఇండియాస్ గ్రోత్ ఫోర్కాస్ట్ బై 50 basis points to 6.5% అనమాట. సో ఎర్లియర్గా ఇచ్చిన దాన్ని కట్ చేస్తాయి ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 25 అవుట్లుక్ అనేది సో ఏం చేస్తున్నారు అని అంటే 6.5% కట్ చేశారు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం చెప్పిన వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. సో అలాగే ఏంటంటే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. అట్లాగే చూడండి, ఇక్కడ మీకు కనుక డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే రెండు కలిపి ఉంటాయి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జెరోదా ఓపెన్ చేస్తున్నాను. చూడండి, మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే ఏంటంటే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. సో కింద ఇక్కడ ఏంజల్ ఇచ్చాను, మీరు ఏ లింక్ అయినా వాడండి, అది మీ ఇష్టం అనమాట. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. అలాగే వాళ్ళు ఏంటంటే పర్ ట్రేడ్ 20 rupees మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు, ఎందుకంటే డిస్కౌంటెడ్ బ్రోకర్స్ కాబట్టి. సో అట్లాగే ఏంటంటే వాళ్ళు ఏదైనా వెబినార్లు కండక్ట్ చేస్తుంటే కనుక మీకు ఇన్ఫామ్ చేస్తాను. కాబట్టి ఏంటంటే మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు ఒక ఐడి క్రియేట్ అవుతుంది కదా. మీకు యాప్ లాగిన్ అయిన తర్వాత మీకు క్రియేట్ అయిన ఐడిని మా టీం నెంబర్కి ఏంటంటే వాట్సాప్ చేయగలరు. మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళు బ్రోకింగ్ కంపెనీ వాళ్ళు కండక్ట్ చేసే ఆఫ్లైను అలాగే ఆన్లైన్ వెబినార్లకి, ఆఫ్లైన్ వర్క్షాప్స్కి మీకు ఇన్ఫర్మేషన్ అనేది
ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మీరు అటెండ్ అవ్వచ్చు. అలాగే ఏంటంటే కొత్త వాళ్ళు ఉంటారు కదా, క్యాండిల్ స్టిక్స్ గురించి తెలియని వాళ్ళు, మనీ మేనేజ్మెంటు, బేసిక్ ఫండమెంటల్స్, ఇన్స్టిట్యూషన్స్ యొక్క బై సెల్ ఆర్డర్స్ ఎట్లా చూడాలి, ఇట్లాంటి బేసిక్ థింగ్స్ ఏంటంటే వెబినార్ల ద్వారా అప్పుడప్పుడు నేను కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను. అవి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. కాబట్టి ఏంటంటే అకౌంట్ లేని వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకొని ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే స్వరాజ్ ఏజెన్సీ యొక్క Q3 రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అని చూస్తే చూడండి ఫ్రెండ్స్, M&M అంటే మనం స్వరాజ్ ఏజెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేసుకున్న తర్వాత మనం 3-4 ఇయర్స్ బ్యాక్ నుంచి దీన్ని స్టడీ చేసుకుంటూనే ఉన్నాం, బాగా క్లోజ్గా చూస్తూనే ఉన్నాం. సో M&M వాళ్ళు అంటే మనం స్టడీ చేసిన తర్వాత M&M వాళ్ళు ఏంటంటే 50% దాకా స్వరాజ్ ఇంజిన్స్లో మా స్టేక్ ఆక్యుపై చేశారు. స్వరాజ్ ఇంజిన్స్ యొక్క ఫండమెంటల్స్ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. డీసెంట్ రెవెన్యూ ఉంటుంది, డీసెంట్ ప్రాఫిట్లు, అలాగే ప్రాఫిట్లో మేజర్ థింగ్ అంతా ఏంటంటే డివిడెంట్ రూపంలో వాళ్ళు ఇస్తూ ఉంటారు. అలాగే బిజినెస్ ఎక్స్పాన్షన్స్కి స్కోప్ ఉంది, లోన్ ఎలిజిబిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి, మంచి రేటింగ్ ఉన్న మనకి ఒక ఆటో సెక్టర్ కంపెనీ అని చెప్పి చెప్పచ్చు అనమాట. సో దాని యొక్క రిజల్ట్స్ చూస్తే ఏంటంటే సేల్స్ వాల్యూమ్ అనేది చాలా బాగా గ్రోత్ ఉంది. చూడండి, ఇక్కడ ఒకసారి ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెట్ ప్రాఫిట్ 33% పెరిగింది, రెవెన్యూ చూస్తే 24% పెరిగింది. సో మార్జిన్ కూడా ఇంప్రూవ్ అయింది బాగా. సో మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది స్వరాజ్ ఇంజిన్స్ అని చెప్పి చెప్తాను. సో స్వరాజ్ ఇంజిన్స్ భవిష్యత్తులో కనుక ఈ స్వరాజ్ ఇంజిన్స్ ఏదైనా డిప్స్లో మనకి దొరికితే కనుక దాన్ని స్టడీ చేసి క్లోజ్గా అబ్జర్వ్ చేసే ప్రయత్నం లెవెల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. స్వరాజ్ ఇంజిన్స్ యొక్క ఫండమెంటల్స్ మనం కొత్తగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, గతంలో పలుమార్లు డిస్కస్ చేసాం, భవిష్యత్తులో కూడా మనం చూద్దామన్నమాట, కొత్త వాళ్ళ కోసం చూద్దామన్నమాట. మంచి కంపెనీ అని చెప్పి చెప్తాను. ఒకసారి ప్రోసు కాన్స్ మీరు కూడా అంచనా వేసుకోండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత నజారా టెక్నాలజీస్, గేమింగ్ టెక్నాలజీస్ మీకు తెలిసిందే కదా నజారా టెక్నాలజీస్. సో ఇక్కడ MTPL మూన్ షైన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. సో దాంట్లో స్టేక్ను ఆక్యుపై చేసే భాగంగా వాళ్ళు డీల్ చేసుకున్నారు. దానికి సంబంధించిన అప్డేట్ కనిపిస్తూ ఉంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి లోతుగా అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క Q3 అప్డేట్ చూస్తే ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రెస్ట్ ఎర్నడ్, సో ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 13.8% ఉంది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ల ద్వారా వచ్చిన ఇన్కమ్ అనేది 9.8% ఉంది. నెట్ ప్రాఫిట్ 10% ఉంది. అలాగే ఏంటంటే గ్రాస్ NPA, నెట్ NPA చూద్దాం. ఎందుకంటే బ్యాడ్ లోన్స్ ఎప్పుడు రీసెంట్ క్వార్టర్తో చూడాలి, ఇయర్ కంపారిజన్ చేయకూడదు. క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రాస్ NPA మనకి పెరిగింది కనిపిస్తూ ఉంది, నెట్ NPA ఏమో తగ్గింది. సో NPA అంటే ఏంటంటే 3 monthsకి పైగా బ్యాంక్కి రికవర్ అవ్వని లోన్ అమౌంట్స్ని NPA అంటారు. అయితే గ్రాస్ NPA అంటే ఏంటంటే ఆ NPAs రికవర్ అవ్వకపోతే బ్యాకప్ మనీని ప్రొవిజన్స్ అని చెప్పి ప్రొవిజన్స్ రూపంలో చూపిస్తారనమాట. ఆ బ్యాకప్ మనీ కలిపి ఉంటుంది అనమాట. సో అది పెరిగింది. నెట్ NPA చూస్తే కనుక మనకి నెట్ NPA ఏంటంటే తగ్గింది, కానీ గ్రాస్ NPA పెరగడం ఏంటంటే ప్రొవిజన్స్ ఎక్కువ చేశారనే విషయం మనకి అర్థమవుతూ ఉంది. కోటక్ మహీంద్రా యొక్క రిజల్ట్స్గా మనం చెప్పొచ్చు అనమాట. చూడండి, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క నెట్ ప్రాఫిట్ చూడండి ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంది అని చూస్తే కన్సిక్యూటివ్గా ఏంటంటే పెరుగుతూనే ఉంది. కానీ రీసెంట్ 2 quarters అంటే ఈ రీసెంట్ క్వార్టర్లో మంచిగానే ఇచ్చింది, కానీ పర్ఫార్మెన్స్ అంతకుముందు క్వార్టర్లో మనకి పర్ఫార్మెన్స్ అనుకున్న స్థాయిలో లేకపోవడం వల్ల స్టాక్ పడుతూ ఉంది. ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓవరాల్గా ఏంటంటే ఒక ఇయర్ అంత గ్రోత్ అంత టూ మచ్ గ్రోత్ చూపించలేకపోయినా ఓవరాల్గా మనకి లాస్ట్ 10 yearsలో మంచి నెంబర్స్నే పోస్ట్ చేశారు. ఇలాంటప్పుడు ఏంటంటే రిలయన్స్ డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది కాబట్టి చార్ట్ను ఒకసారి అబ్జర్వ్ చేయమని చెప్పి చెప్తాను. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క చార్ట్కి వెళ్దాం పదండి. చూడండి సార్, రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క చార్టు. సో రీసెంట్ వీడియోస్లో మనం ఈ ఏరియాలో ఒకసారి జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లోజ్గా ఒకసారి అబ్జర్వ్ చేయమని చెప్పాను. సో అబ్జర్వ్ చేశారో లేదో నాకైతే తెలియదు, ఎంతమంది జాగ్రత్తగా క్లోజ్గా అబ్జర్వ్ చేశారో. అలాగేనంటే ఈ క్వార్టర్లీ ఎర్నింగ్ తర్వాత మనకి గ్యాప్ అప్ అయ్యింది. ఎందుకంటే జియో ఇండివిజువల్గా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం, రిలయన్స్ రీటైల్ ఊహించిన స్థాయి కన్నా కూడా మంచి లాభాలు అందుకోవడం, O2C స్ట్రగుల్ అవుతూ ఉంది. ప్రతి సెగ్మెంట్ ప్రతి క్వార్టర్లో సూపర్గా పర్ఫామ్ చేయాలని రూల్ ఏం లేదు కదా. సో అయితే మనకి మళ్ళీ ఏంటంటే రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఏదైనా డిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి క్లోజ్గా అబ్జర్వ్ చేయమని చెప్పి చెప్తాను. అస్తమానం ప్రతి ఇయర్ ఏంటంటే రిలయన్స్ లాంటి కంపెనీ ఏంటంటే అస్తమానం మనకి దొరకదు, అది ఒకసారి గుర్తుపెట్టుకోండి మనసులో అని చెప్పి చెప్తాను. అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్, ప్రైస్ యాక్షన్ కాదు మనం చూడాల్సింది. నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో రిలయన్స్ యొక్క బిజినెస్ గ్రోత్ ఉంటుందని మీరు ఆశిస్తున్నారా, గ్రోత్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా లేదా, అలాగే మరి దానికి ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇలాంటివి మనం స్టడీ చేయడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మరి నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో
హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసి యొక్క రిజల్ట్స్ తర్వాత ఏంటంటే మరొకసారి రివ్యూ చేయాల్సి ఉంది. వాటి యొక్క రిజల్ట్స్ కనుక బ్యాడ్గా పడితే మనం అనుకున్న 21,065 19,892 వైపు వెళ్ళే అవకాశం ఉంది. వచ్చే వారం గురించి నేను మాట్లాడలేదు, వచ్చే వారం గురించి మాట్లాడతాను. ఇది మంత్లీ టైం ఫ్రేమ్ వర్క్ కాబట్టి మధ్యలో ర్యాలీస్ వస్తూ ఉంటాయి. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ రిజల్ట్స్ తేడా పడితే కనుక ఈ పర్టికులర్ లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ కనుక టాప్ నుంచి అంత పెద్దగా డీసెంట్ కరెక్షన్ వచ్చిన సందర్భాలు లేవు రీసెంట్ ఇయర్స్లో. కాబట్టి ఈ ఇయర్ అన్న అదృష్టం బాగుండి ఈ లెవెల్కి వస్తే బాగుండు. ఎకానమీ స్ట్రాంగ్గానే ఉండాలని కోరుకుంటాను. కానీ మనకి ఈ డీసెంట్ కరెక్షన్ ఇట్లా రాలేదనుకోండి, నిఫ్టీ కదలికలు ఏంటంటే కాస్త పైకి కాస్త కిందకి వెళ్ళి వోల్టాలిటీతో ఎవ్రీ సెగ్మెంట్ ట్రేడర్స్ నష్టపోతారు. ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలో వద్దో అర్థం కాదు. కానీ డీసెంట్ కరెక్షన్ వస్తే చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ ఈ లెవెల్కి వచ్చినా పైకి వెళ్తుంది ఆల్ టైమ్ హైకి, ఈ లెవెల్కి రాకపోయినా పైకి వెళ్తుంది. కానీ ఈ లెవెల్కి వచ్చి పైకి వెళ్తే ఏంటంటే దాని మూవ్ బాగుంటుంది. సో ఈ పాయింట్ బిగినర్స్కి తెలియకపోవచ్చు. అందువల్ల ఏంటంటే నా కామెంట్స్ని నేను చెప్తున్న పాయింటర్స్ని అపార్థం చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ డీసెంట్ కరెక్షన్ వస్తేనే మనకి మూవ్స్ మంచిగా వస్తాయి. ఇట్లా డీసెంట్ కరెక్షన్ ఇట్లా వస్తే ఏంటంటే నిఫ్టీ 30,000కి ఎగబాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసి బ్యాంక్ కనుక ఫ్లాట్ ఇష్యూ స్లైట్ గ్రోత్ ఉంటే ఈ ఫర్దర్గా ఫాల్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అని చెప్తాను. కాబట్టి నెక్స్ట్ అప్కమింగ్ రిజల్ట్స్ మీద కూడా మన వ్యూ ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు డైనమిక్గా వీడియోస్ చూస్తూ ఉండాలి. అంతేగాని నేను హెడ్డింగ్ చూసిపోయాను అని అంటే కనుక నష్టపోతారని చెప్తాను. కాబట్టి కంటిన్యూగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది అని అంటే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. అవసరం లేదంటే మీ ఒపీనియన్తో మీరు వెళ్ళొచ్చు అని చెప్తాను. చూడండి సార్, వీక్లీ టైం ఫ్రేమ్వర్క్ గురించి కూడా చూద్దాం. చూడండి సార్, వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు ఇక్కడ వ్యూస్ అన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్స్ అనేవి తీసుకోవాలి అని చెప్తాను. అలాగే మార్కెట్స్ అప్డేట్స్ తగ్గట్టుగా మార్కెట్లో ఫర్దర్గా వచ్చే పాజిటివ్ నెగిటివ్ తగ్గట్టుగా ఏంటంటే మార్కెట్ మూవ్మెంట్స్ ఉంటాయి. కాబట్టి డైనమిక్గా మీరు ఛానల్ని వాచ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అని చెప్తాను. వీక్లీ టైం ఫ్రేమ్వర్క్లో కూడా డౌన్ ట్రెండే నడుస్తుంది. సో డైలీ టైం ఫ్రేమ్వర్క్లో ఏంటంటే ఇక్కడ రీసెంట్గా ఉన్న పెండింగ్ బై ఆర్డర్స్ వల్ల షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో వచ్చింది. కాస్త ర్యాలీస్ వస్తే డౌన్ సైడ్ థింక్ చేయమంటాను ట్రేడర్స్ని. ర్యాలీస్ రాకుండా కిందకి వెళ్తే ఏంటంటే వోల్టాలిటీలో చిక్కుకుంటారు. ఎందుకంటే ఈ రీసెంట్ లో కట్ అయినప్పుడు ఏంటంటే షార్ట్ కవరింగ్ ర్యాలీస్ అనేవి అనూహ్యంగా వస్తాయి. కాబట్టి సో మనకేంటంటే వచ్చే వారం కింద పడేదానికన్నా కూడా పైకి వెళ్తే ట్రేడర్స్ డౌన్ సైడ్ థింక్ చేయొచ్చా లేదనేది అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. కాబట్టి కాస్త షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తేనే మీకు హాయిగా ఉంటుంది. షార్ట్ కవరింగ్ ర్యాలీ రాకుండా గ్లోబల్ క్యూస్ బ్యాడ్ అవటం వల్ల కానీ లోకల్ క్యూస్ బ్యాడ్ అవటం వల్ల కానీ వచ్చే వారం కిందకి డిప్ అయిందనుకోండి, ఈ లోస్ కట్ అయినాక చాలా జాగ్రత్త అని చెప్తాను. అలా కాకుండా వచ్చే వారం కనుక ర్యాలీస్ వస్తే హైయర్ లెవెల్లో ఎక్కడి నుంచి కింద పడుతుంది, హైయర్ లెవెల్లో నుంచి కింద పడుతుందా లేదా అప్పుడు మనం జడ్జి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదనమాట. అట్ ప్రజెంట్ యొక్క ట్రెండ్ అయితే కనుక డౌన్ ట్రెండే, బ్రాడ్ పిక్చర్ డౌనే. కానీ ర్యాలీస్ కోసం వెయిట్ చేయండి అంటాను. డౌన్ సైడ్ థింక్ చేసేవాళ్ళు ర్యాలీస్ కోసం వెయిట్ చేయండి. చూడండి, ఇలా ర్యాలీ వస్తే మీకు డౌన్ సైడ్ మంచి టార్గెట్ వస్తుంది. అలా కాకుండా కంటిన్యూగా పడిపోతున్నప్పుడు చూడండి, ఇలా బాగా పడిపోయిందని నమ్మకం తర్వాత ఈ ఏరియాలో సెల్ కొడితే ఏంటంటే స్టాప్ లాస్ హిట్ అవుతుంది ఇట్లా. కానీ ఇలా ర్యాలీ వచ్చిన తర్వాత డౌన్ సైడ్ థింక్ చేస్తే మనకి, అలాగే ఇలా ర్యాలీ ఇలా వస్తే అప్పుడు డౌన్ సైడ్ థింక్ చేస్తే ఏంటంటే మీకు ప్రాపర్ టార్గెట్ వైపు మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని చెప్తాను. డైరెక్ట్గా కిందకి వెళ్తే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి, అది ఆలోచించండి అని చెప్తాను. కాబట్టి బ్రాడ్ వ్యూ డౌనే, కానీ వెయిట్ ఫర్ ద ర్యాలీస్ అని చెప్తాను. అది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క వ్యూ. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటంటే డౌన్ ట్రెండే నడుస్తుంది, బ్రాడ్ పిక్చర్ డౌన్ అనే దాని మీనింగ్. సో అయితే ఇక్కడ జాగ్రత్త, ఈ ఏరియాకి వెళ్తున్నప్పుడు జాగ్రత్త. ఒకవేళ డౌన్కి వెళ్తుంటే కనుక నేను మార్క్ చేసిన లెవెల్లో ఏంటంటే ఇది టర్నింగ్ కదా, సో డౌన్కి వెళ్తుంటే ఏంటంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి డౌన్కి డైరెక్ట్గా థింక్ చేసే వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ ఓవరాల్గా బ్రాడ్ పిక్చర్ డౌనే కాబట్టి ర్యాలీ కోసం వెయిట్ చేసేవాళ్ళు, ర్యాలీ కోసం వెయిట్ చేసి దాని తర్వాత డెసిషన్ తీసుకుందాం అనుకునేవాళ్ళు హ్యాపీగా ఉంటారనేది చెప్తాను. కాబట్టి కాస్త వెయిటింగ్ రిక్వైర్డ్ అని చెప్తాను. కాస్త ర్యాలీ వస్తే బాగుండు, ర్యాలీ వస్తే చూడండి. ఒకవేళ డౌన్కి వెళ్ళినా కూడా ఇక్కడ టర్నింగ్ ఉంది కాబట్టి షార్ట్ కవరింగ్ ర్యాలీ టెంపరీగా ఇంట్రాడేలో అయినా 1-2 డేస్ అన్నా కానీ టెంపరీ బౌన్స్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ బౌన్స్ని క్యాప్చర్ చేద్దామని ఆలోచించద్దు. ఎందుకంటే బ్రాడ్ పిక్చర్ డౌన్ కాబట్టి మీరు అనుకున్న డిజైర్డ్ బౌన్స్ రావచ్చు,
రాకపోవచ్చు, కానీ రీజనబుల్ బౌన్స్ వస్తే డౌన్ సైడ్ థింక్ చేయడానికి బాగుంటుంది. అదనమాట నేను చెప్పాల్సిన వ్యూ అంతా కూడా క్లియర్గా చెప్పాను. ఓవరాల్గా వెయిటింగ్ రిక్వైర్డ్ అని చెప్పాను. కాబట్టి ఇది అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఏదన్నా తెలుసుకుందాం అనుకుంటే మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫర్దర్ వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అనేది చేద్దాం. ఏదైనా మిస్ చేసి ఉంటే కనుక వీడియోస్లో నేను మండే వీడియోలో కంటిన్యూ చేస్తాను. అందాక సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.